ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ అంశంలో అధికార పార్టీ వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే 4 జాబితాలు విడుదల చేసి అసెంబ్లీకి 59 మంది, పార్లమెంటుకు 10 మంది నూతన ఇన్ఛార్జీలను నియమించింది. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ కూటమి ఇప్పటి వరకు తమ అభ్యర్థులను ప్రకటించకపోవడం కొంత ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉండడంతో ఉమ్మడి అభ్యర్థులను ఇంతవరకు ప్రకటించకపోవడంతో ఆయా పార్టీలో నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జాప్యంపై మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. మరికొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అయితే ఎన్నికలకు సిద్ధమవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధికార పార్టీ అన్ని పార్టీల కంటే కొంత ముందుందని కూడా చెప్పుకోవచ్చు. వైసీపీ ఇప్పటికే దాదాపు 59 అసెంబ్లీకి సంబంధించి 10 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ఇప్పటికే ఖరారు చేసి ఎన్నికలకైతే సిద్ధమవుతున్న తరుణంలో అయితే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ ఇప్పటి వరకు అభ్యర్థుల ఖరారు అయితే ఇంకా జరగలేదని కూడా చెప్తున్నారు. ఈ విషయంలో కొద్దిగా వెనకబడి ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే జిల్లాల పర్యటనకు అయితే శ్రీకారం చుట్టారని కూడా చెప్పుకోవచ్చు. పలు జిల్లాల్లో ఇందులో భాగంగా పలు జిల్లాలలో అయితే ఆయన ఇప్పటికే పర్యటించారు. కదిలిరా అంటూ ఒక శీర్షిక టైటిల్తో ఆయన జిల్లాల పర్యటన ఇప్పటికే చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ, జనసేన పొత్తుతో ఈసారి ఈ ఎన్నికలు వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో పొత్తు అయితే ఖరారైంది. అయితే ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పలు దఫాలుగా ఈ అంశం మీద, పొత్తుల మీద అంశం మీద భేటీ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ భేటీకి సంబంధించినటువంటి విషయాలలో పొత్తులకు సంబంధించిన అంశాలే ఖరారైన కానీ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం అనేంతటికు ఖరారు కాలేదని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీ వచ్చి కొత్తగా ఈ కూటమిలో చేరితే మరికొన్ని స్థానాలను టీడీపీ త్యాగం చేయవలసి ఉంటుంది. ఇప్పటికే దాదాపు 40 నుంచి 50 స్థానాలు అడుగుతున్నటువంటి జనసేనకి ఎన్ని స్థానాలు ఇస్తారు, బీజేపీ వస్తే ఎన్ని స్థానాలు ఇస్తారని కూడా ఒక క్లారిటీ అయితే ఇంకా రాలేదు. టీడీపీ అయితే ఈ దిశగా మరింత కసరత్తు చేయవలసిన అవసరం కూడా ఉంది. దీంతోపాటు టీడీపీలో ఎప్పటి నుంచో నమ్ముకున్నటువంటి సీనియర్ నేతలు చాలామంది ఈసారి ఖచ్చితంగా తమకు సీట్ వస్తుంది, ఈసారి తాము విజయం సాధించబోతున్నాము, మరికొన్ని రోజుల్లోనే తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కూడా వారు చెప్పుకున్న పరిస్థితి. స్థానిక కేడర్ కూడా ఈసారి ఖచ్చితంగా మనకే సీట్ వస్తుందని తెలుగుదేశం నాయకులు కూడా కొంత ఆశ పెట్టుకుని ఉన్నారు. 5-6 జిల్లాలు ఒక చోట సమావేశం పెట్టి కార్యకర్తలతో పాటు బహిరంగ సభలు కూడా నిర్వహించాలని వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తుంటే టీడీపీ, జనసేన మాత్రం కొంత స్తబ్దతగా ఉంది, కొంత వెనకబడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎవరి సీట్లు ఎలా ఉంటాయి అనేది కూడా త్వరలోనే తేలిపోతుంది. టీడీపీ, జనసేనకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తే ఏ విధంగా అసమ్మతి బయటపడుతుందనే భయంతో కూడా కొంత చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వేచి చూసే ధోరణి కూడా ఉంది. అంతేకాకుండా వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు స్పష్టమైన అభ్యర్థుల ప్రకటన జాబితా వచ్చిన తర్వాత తాము చూసి వ్యవహరించాలని కూడా కొంత ఆలోచించే ధోరణి కూడా ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనా మరికొద్ది రోజుల్లోనే టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ ప్రకటన రావచ్చని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో మరికొద్ది రోజుల్లో ఆగవలసిన ఈ టీడీపీకి సంబంధించి కానీ, జనసేనకు సంబంధించిన కానీ జాబితా కోసం మరికొద్ది రోజులు ఆగవలసిన అవసరం కూడా ఉందని తెలుస్తోంది. కెమెరామెన్ బాలకృష్ణతో కోటేశ్వరరావు, 6 టీవీ కోసం విజయవాడ.